BM7 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఇటీవల శని మీనరాశులకు ప్రవేశించాడు. అయితే గోచారశాత్తు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇటీవల శని మీనరాశిలోకి ప్రవేశించాడు. గోచారశాత్తు మేషరాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది? తప్పకుండా. ఎందుకంటే మనకి ప్రధానంగా ఏంటంటే పెద్ద గ్రహాల్లో శని ఒకటి, అంటే మనం గోచారంలో వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ అంటే గోచారం అనేది కొద్దిగా ఎక్కువ కాలం పట్టే గ్రహాల్లో మనకి ప్రధానంగా శని, గురుడు, రాహు అనేది ఉంటుంది అనమాట. శని ఒక్కొక్క రాశికి మారడానికి ఇంచుమించుగా 2.5 ఏళ్ళ కాలం పడుతుంది. అదే గురుడికి ఇంచుమించుగా ఏడాది పడుతుంది. అదే రాహు కేతులకైతే ఏడాది అలా పడుతుంది సుమారుగా. అయితే ఇక్కడ వీళ్ళని మనము ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటారు కాబట్టి వీళ్ళ ఫలితాలు ఎక్కువగా తీసుకోవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా శని వచ్చేప్పటికి ఏంటంటే ఆయనకి అందరికీ సాధారణంగా తెలిసింది ఏళ్ళనాటి శని అనేది ఎక్కువ మంది తెలుసు. దాంతో పాటుగా అర్ధాష్టమ శని, అష్టమ శని అనేవి కూడా ఉంటాయి. ఈ 3 ఏళ్ళనాటి శనులు ఉంటాయి. అంటే 3 రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శనులు ఉంటాయి. సో 2 రాశుల్లో ఒకటి అర్ధాష్టమ శని ఉంటుంది, ఒకటి అష్టమ శని ఉంటుంది. అంటే 5 సాధారణంగా శని యొక్కది వ్యతిరేక ప్రభావం అనేది చాలా మందికి తెలుసు. కానీ గోచారంలోకి వచ్చేప్పటికి ఏంటంటే శనికి కేవలం 3 రాశులకి మాత్రమే మేలు చేస్తాడు. అంటే ఆయన అంటే ఏ రాశికైనా తన 3వ ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు, తన రాశికి 6వ ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు, తన రాశికి 11వ ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు. సో మిగతా రాశులన్నిటికీ కూడా ఎంతో కొంత వ్యతిరేక ఫలితం అనేది ఉంటుందని చెప్పి మనకి ఈ జ్యోతిష సిద్ధాంతాలు తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ప్రధానంగా మొదటి రాశి అయిన మేష రాశి గురించి. సో మేష రాశి వారికి ఈ ఏడాది నుంచే 7.5 ఏళ్ళ శని అనేది ఎప్పుడైతే ఇప్పుడు మన శని ఈ గోచారవశాత్తు మీనంలోకి వచ్చాడో ఈ మేషానికి వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ మేష రాశి వారి మీద ఇప్పుడు 7.5 శని ప్రభావం అనేది ప్రారంభమైంది. కనుక ఇక్కడి నుంచి కొద్దిగా మేష రాశి వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక సాధారణంగా ఇక్కడ వీళ్ళకి అధికంగా ధన వ్యయం. సో రూపాయి ఖర్చు పెడదాము అనుకుంటే కనుక అది 2 రూపాయల ఖర్చుకు దారి తీయటం. ఆ ఖర్చులు కూడా ఎంత వీళ్ళు నియంత్రణలో పెట్టుకుందాం అనుకున్నా కూడా ఒక రకమైన ఉద్వేగం అనుకోండి, లేదా ఆ రకంగా కాసేపు ఏమంటాం పాస్ స్టేజ్. సో అలా ఏదైనా సరే కొంత ఆ రకంగా తొందరపాటు ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది, ఖర్చులు ఎక్కువ అవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ బంధుమిత్రాదులతో కూడా కొంతవరకు విరోధాలు వస్తూ ఉండటం. వీళ్ళకి అందులో కొద్దిగా మాట అనేది తొందరగా జారే గుణం అనేది ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ముక్కుసూటి స్వభావం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఆ మాట జారే తత్వం కూడా ఉంటుంది. కానీ మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది గోచారం కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి వీళ్ళ గుణం అదే అయినప్పటికీ కూడా మనకి మంచి ఏదైతే జాతకంలో ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళు ఈ గుణం ఎంత అనేది అర్థం చేసుకుని మనం వదిలేయటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి గోచారం దెబ్బతింటుందో అదే మాటలు ఈ వరకు అన్నాం, ఇప్పుడు అన్నాం, కానీ ఇప్పుడు మనకి దెబ్బలాటలు తెచ్చి పెడతాయి. వీడెప్పుడు మాట వీడు ఇలాగే ఉంటాడు, వీడికి ఒకసారి బుద్ధి చెప్తే గానీ అవుదా అంటే ఆ రకంగా మళ్ళీ స్వభావాలు అలా ఈ రాసులు బట్టి కూడా ఆ గ్రహ సంచారాలు బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. సో అలా అందుకని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాలం మంది కాదు అనుకుని కొంత వీరు నోరుని కట్టడి చేసుకోవటం అనేది అవసరం ఉంటుంది. సో తర్వాత మళ్ళీ జూన్ నుంచి నవంబర్ మధ్య కొంతవరకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో గొంతుకి సంబంధించినవి కానీ, కొంతవరకు కంటికి సంబంధించినవి, తర్వాత జ్ఞాపక శక్తి ఒకటి తగ్గటం ఒకటి. సో ఈ 3టికి సంబంధించిన ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు పెరగటం అనేది కూడా ఉంటుంది. కానీ మరి ఇవి ఏళ్ళనాటి శని అయినప్పటికీ కూడా కొన్ని మంచి కూడా జరిగే విధానం ఉంటుంది. ఇందులో మరి ఏది మంచి జరగచ్చు అంటే కనుక ఏదైనా సరే ఇప్పటికే మీ ఇంట్లో ఏదైనా సరే కొన్ని శుభ కార్యక్రమాలు పెట్టుకున్నారు అంటే పిల్లలకి ఏదైనా పెళ్లి చేద్దాం ఈ ఏడాది ఎలాగైనా సరే అనుకుని ఒక సంకల్పం పెట్టుకుంటే అది కొంతవరకు నెరవేరబడడానికి ఉంది, పిల్లలకి పెళ్లి చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఎప్పటి నుంచో ఏదైనా సరే ఇల్లు కొనుక్కుంటాం, ఆ రకంగా
కూడా అంటే శుభ కార్య నిమిత్తం కూడా ఖర్చు అవటం, అది కూడా ఖర్చే. అవునను. సో అందుకని ఇక్కడ ఖర్చులు అనే వాటిల్లో కూడా కొంతవరకు ఆ రకంగా మంచి జరగడానికి అవకాశం ఉంది. సో అది కనుక ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇలా సద్వినియోగం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది మేష రాశి వారికి. కనుక మేష రాశి వారు ఏంటంటే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఖర్చులు ఇలాగ సద్వినియోగం వాటికి పెట్టుకోవటం అనేది మంచిదే, అది ఎవరు వద్దన్నాం కదా. కానీ ఏదైతే తొందరపాటు అనుకోండి, సో వాళ్ళ మీద పట్టుదలగా మనం ఖర్చు పెట్టాలనుకోవటం. సో వాడు 10 లక్షలు ఎట్టి ఖర్చు పెడితే మనకి ఆ స్థామత ఉండకపోయినా మనం 20 లక్షలు ఖర్చు పెట్టాలనుకోవటం అనేది ఈ శని వల్ల వచ్చే మూర్ఖత్వం. అప్పు చేసి కూడా ఖర్చు పెట్టేస్తాం, అది వద్దు అంటాం. సో కొద్దిగా కంట్రోల్ చేసుకోండి అయినా మిమ్మల్ని ఊరికే శని ప్రలోభ పెడుతున్నాడు, అంతకంటే మాయం లేదు ఇక్కడ అనే సత్యాన్ని కనుక గమనించినట్టయితే కనుక ఇబ్బంది ఏం రాదు. సో అలా ఆ రకంగా ఒకటి బంధుమిత్రాదులతో కొంతవరకు మధ్య మార్గంగా అంటే న్యూట్రల్ గా వెళ్ళటం అనేది. తర్వాత ఈ ఖర్చు అనేది ఎక్కడ అవసరం అనేది అక్కడ గుర్తించడం అనేది. ఇంకా ఆరోగ్యం అంటారు ఉన్నంతలో మనం ఈ బీపీ తగ్గించుకోవటం అనేది, అంటే వీళ్ళకి ఆటోమేటిక్ గా కొద్దిగా ఎంతో కొంత ఇందాక చెప్పాను కదా, ఈ కోప తాపాలు అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో వాటిల్లో కొంతవరకు నియంత్రణ అనేది ఒకటి, ఇవి ఉంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇది మేష రాశికి ఈ శని వల్ల ఫలితాలు. అయితే మరి మేష రాశి సరే వాళ్ళకుండే ఇబ్బందులు చెప్పారు, మరి వాళ్ళు ఏం చేస్తే ఇవి కొంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది కూడా మనం మన వీడియోలో ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాం మన ప్రేక్షకులకి. ఆ రకంగా వీళ్ళు ఏం చేయాలంటే కనుక ఒక ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్ అంటే సింధూరం కలర్, ఈ సింధూరం కలర్ ఒక తాడు తెచ్చుకొని కొద్దిగా గట్టిది లేదు ఒకే ఏదైతే దారం రీలు ఉంటుందో దాన్ని 5 మూరల్లాగా అన్నమాట, 5 వరుసలు. ఈ 5 వరుసలు వేసిన తాడుని ఇలా ఇలా వేస్తే కొద్దిగా మనకి గట్టి అవుతుంది. దాన్ని ఒక గురువారం నాడు తెచ్చి మీ ఇంట్లో ఆంజనేయుడి పట్టణం దగ్గర కానీ తర్వాత లేదా శివుడి పట్టణం దగ్గర కానీ గురువారం తెచ్చి అలా ఉంచేయాలి. అది శనివారం నాడు మీ చేతికి కానీ మెడలో కానీ వేసుకోవటమే. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక వేరే మంత్రాలక్కల్లా తంత్రాలక్కల్లా కేవలం ఆ ఎర్రతాడిని ధరించినా కానీ మనకి ఈ శని వల్ల వచ్చే ఉపద్రవాలు తగ్గుతాయి. సో ఆ రకంగా చేసుకుంటే మేష రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. ఇది మరి మేష రాశి ఫలితాలు. గురువుగారు శని మీన రాశిలో ప్రవేశించాడు, అయితే గోచార శాతు శని ప్రభావం వృషభ రాశి మీద ఏ రకంగా ఉండబోతుంది? తప్పకుండా. అయితే ఇప్పుడు ఏదైతే శని యొక్క గోచారం కానీ మిగతా యొక్క గ్రహాల యొక్క గోచారం కానీ కూడా కొంతవరకు ఈ వృషభ రాశికి అనుకూలకంగానే ఉందని ఎక్కువ మంది పండితులు తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే కనుక మనం ఇందాక ఏదైతే ఈ కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నది ఏంటంటే శని 3, 6, 11 స్థానాల్లో మేలు చేయటం అనేది ఉంటుందని కూడా మనం తెలియజేయటం అనేది మన ప్రేక్షకులకు ఇప్పటికే జరిగింది. సో వృషభ రాశి వారికి ఇప్పుడు లాభంలో శని యొక్క సంచారం ఉంది కనుక వీరికి చాలా ఎక్కువ స్థాయిలో మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ శుభ ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయి అంటే కనుక ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకంటే గత కొద్ది నెలలుగా ఏదైనా సరే ఈ భవన నిర్మాణ రంగంలో అంటే రియల్ ఎస్టేట్ అలాంటి వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా సంక్షోభంలో ఉన్నట్టయితే కనుక ఇక్కడి నుంచి నెమ్మదిగా బయటకు రావడానికి ఉంది. తర్వాత ఎప్పటి నుంచో ఆగిపోతున్న ప్రాజెక్టులు అంటే ఒక రియల్ ఎస్టేట్ అనే కాదు ఇతరత్ర కూడా కొన్ని వ్యాపారాలు మనం మొదలెడదాం అనుకోవటం అవి ఏదో రకంగా మళ్ళీ మధ్యస్థంగా ఆగిపోతూ ఉండటం ఈ రకమైనవి ఏవైతే ఉన్నాయో ఆగిపోతున్న పనులు ముందుకెళ్ళడానికి కూడా ఇప్పుడు అనుకూలమైన కాలం కనుక ఆ రకంగా వృషభ రాశి వాళ్ళకి అదొక మేలు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ శని కదా లాభంలో ఉన్నది. అందుకని శనికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళంటే ఆటోమొబైల్స్ కానీ తర్వాత శానిటరీ ఐటమ్స్ కానీ తర్వాత సిమెంట్ ఇసుక కానీ తర్వాత ద్రవ పదార్థాలు అంటే తైలాలు నూనెకి సంబంధించిన కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మరింత రాబడి పెరగడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది కనుక ఆ రకంగా మేలు జరగడం అనేది కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. తర్వాత మరి ఉద్యోగంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. అంటే అతి తేలిగ్గా రావు, కొద్ది కష్టంతో కూడిన లాభాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు కనుక వాళ్ళ యొక్క బాధ్యతల్ని కరెక్ట్గా
పని తీరు అనేది కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి చాలా మంచి లాభాలు వస్తాయి. తర్వాత ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా మంచిగా అవడం అనేది కూడా ఉంటుంది. కనుక వృషభ రాశి వాళ్ళు చాలా విషయాల్లో అయితే కనుక కొద్దిగా గుడివి చేయాల్సిన పడవచ్చు. సో వాళ్ళకైతే కొంతవరకు బాగానే ఉందని చెప్పచ్చు. అయితే మరి ప్రతి దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే మనం ఎంత బాగుండే శాతం అనేది ఓకే 80% ఉంది, కానీ బాగుండేది 20% ఉంటుంది అక్కడక్కడ. అది ఏ విధంగా బాగుండదు అనేది కూడా మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి ఏదైనా సరే 60+ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 60+ అంటే 60 దాటిన వాళ్ళు ఒక్కోసారి వాళ్ళకి ఆకస్మికంగా ఏదైనా సరే ప్రాణం మీదకి ముంచుకొచ్చేలాగా ఉండే పరిస్థితులు ఉంటాయి. సో ముఖ్యంగా మే దాకా కూడా కొంతవరకు ఎక్కువ, జూన్ దాకా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. జూలైలో కొద్దిగా కుజుడు మారాక కొంత పర్వాలేదు, నుంచి జూన్ చివరి దాకా కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆడవాళ్ళు ఆడ బంధువులతో కూడా మీరు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. సో అంటే మనకి వాళ్ళ మీద ఏమంటాం, చెడు కోరికలు లేకపోయినా కూడా ఏదో స్నేహం అనుకున్నా ఏదో అనుకున్నా వాళ్ళ పక్కన వకాలతాలు తీసుకోవటం, సో వాళ్ళకి ఏదైనా సరే మనం సహాయపడాలనుకోవటం, ఇలాంటివి కూడా ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బందులు తెచ్చిపెట్టడం, కొంత ఇంట్లో ఏమైనా సరే అవమానకరమైన పరిస్థితులు తాత్కాలికంగా నెలకొనడం, ఈ రకమైన ఇబ్బంది పడేది ఎక్కువ ఉంటుంది. సో తర్వాత ఏదైతే మరి ఈ శని అనేది ప్రస్తుతం పూర్వభాద్రలో, ఇంకా కొన్నాళ్ళు అంటే మీనరాశిలోనే పూర్వభాద్ర నక్షత్రం ఉన్నాడు. అందుకని ఇక్కడ వృషభ రాశిలో ఉండే కృత్తిక నక్షత్రం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మరొక నక్షత్రం అనేది రోహిణి. వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఇంకా మరి పెళ్ళిళ్ళు, చదువులు ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే విద్యార్థి మా చదువు ఎలా ఉంటుందని ఆశపడటం అనేది ఉంటుంది. కానీ ముఖ్యంగా టెక్నికల్ లైన్లో ఉన్న విద్యార్థులకి అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇంజనీరింగ్ లైన్లో వెళ్ళే వాళ్ళకి, తర్వాత ఐటీ రంగంలోకి వెళ్ళే వాళ్ళకి చాలా ఎక్కువ అత్యున్నతమైన ఫలితాలు అయితే ఉంటాయి. తర్వాత ఒకవేళ మెడికల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించిన స్పెషలైజేషన్ చేద్దాం అనుకునే వాళ్ళకి బాగుంటుంది. తర్వాత డెంటిస్టులకి కూడా బాగుంటుంది. శని వీటికి సంబంధించిన వాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రంగాల్లో ఏంటంటే ఇటు వైద్య విద్యార్థులే కాదు, అదే రకమైన వైద్యులకు కూడా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. సో అందుకని వీళ్ళకి కూడా మంచి ఫలితాలు ఆ రకంగా ఉండటం అనేది అయితే ఉంటాయి. కనుక విద్యార్థులకి కూడా పర్వాలేదు, ఎక్కువ శాతం వాళ్ళు ఆశించిన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి. కనుక వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. ఇక ఒకవేళ మరి వివాహం కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక వీళ్ళకి మరి కొద్దిగా జూలై నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం వాళ్ళ యొక్క వివాహకారకుడైన కుజుడు నీచంగా ఉండటం అనేది జరిగింది. ప్రస్తుతం ఇంచుమించు ఆయన జూన్కి దగ్గర దాకా అటు ఇటుగా ఉండటం అనేది ఉంటుంది. ఆ తర్వాత నుంచి క్రమంగా వీళ్ళకి ఆ వివాహ యత్నాలు అనేది ఫలించడం అనేది ఉంటుంది. కనుక వీరు ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. సరే, ఇంకా వీళ్ళు ఏదైనా సరే ఈ సంవత్సరం ఉన్నంతలో బాగుండాలి, మనకి ఏంటి ఉపశమనం అనుకుంటే కనుక వీళ్ళు కూడా ఏదైనా సరే ఆకుపచ్చ తాడు, ఈ ఆకుపచ్చ తాడుని 5 పోగుల్లో దారం చుట్టూ ఆకుపచ్చ రంగు దారాన్ని చుట్టుకొని పెట్టుకోవటం అనేది ఒక పద్ధతి. లేదు కొద్దిగా మందంగా మొలతాడు టైపులో మనకి ఆకుపచ్చ తాడు కనుక దొరికితే దాన్ని తెచ్చుకుని పెట్టుకోవటం అనేది ఒకటి. ఇది ఏం చేయాలి అంటే కనుక దీన్ని మొదటిసారి తెచ్చుకుని పెట్టేది ఆదివారం నాడు మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర ఫోటో దగ్గర పెట్టారు. ఆదివారం నుంచి బుధవారం దాకా దాన్ని అలాగే ఉంచారు. సో బుధవారం నాడు మొదటిగా తనకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది, అంటే మెడలో కావాలంటే మెడలో వేసుకోవచ్చు, చేతికి కావాలంటే చేతికి కట్టుకోవచ్చు, కాకపోతే కుడి చేతికే కట్టుకోవాలి. ఈ 2 పద్ధతుల్లో వాళ్ళకి ఏది తేలికైతే ఆ రకంగా చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలకంగా ఉంటుంది. ఇల్లులు, భూములు ఇలాంటివి కొనాలన్నా కూడా అనుకూలకంగా ఉంటుంది. కనుక ఎక్కువ శాతం అయితే ఇందాక చెప్పుకున్నట్టు కనీసం ఇంచుమించుగా 80% అయితే కనుక వీరికి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. గురుగారు ఇటీవల శని మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే గోచార శాతు మిథున రాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి.
ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో అక్కర్లేదు అనేది మనం కొద్దిగా కూలంకషంగా చెప్పుకుందాం. ఇప్పుడు వీళ్ళకి ఈ శని అనేవాడు రాజ్యస్థానం అంటే ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వీరి యొక్క వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ పదవి ఇంట్లో వీళ్ళకి శని రావటం అనేది జరిగింది. కనుక ఇక్కడ 10వ ఇంట్లో శని వచ్చినప్పుడు ఇప్పటికే వీళ్ళకి వ్యయంలో గురుడు ప్రస్తుతమైతే ఉన్నాడు. కానీ మే 15వ తారీఖు తర్వాత నుంచి కొద్దిగా రాశిలోకి గురుడు మారటం అనేది ఉంటుంది. సో మే 15 దాకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో. అంటే ఒకసారి ఉన్న ఉద్యోగాలు పోవటం, తర్వాత మనకి అక్కర్లేని చోట బదిలీ చేయటం, మనకి ఇది ప్రతిబంధకమైన సీటు అనుకుంటే ఆ సీట్లో ఏంటి తీసుకొచ్చి పడేయటం. సో అలా వృత్తి ఉద్యోగాల్లో ఆ సౌఖ్యం లేకపోవటం, ఆ రకంగా ఇబ్బంది పడేది ఎక్కువ ఉంటుంది. తర్వాత తండ్రి గారి పరంగా కూడా ఏమైనా సరే కొంత ఇబ్బందులు పడటం అనేది, తర్వాత ఆయన యొక్క ఆర్థిక స్థితిగతుల్లో కూడా కొంత నిలకడ లోపించడం అనేది, ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది వీళ్ళకి తాత తరాలు, అమ్మమ్మ తరాలు లేదా నాయనమ్మ తరాలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సంవత్సరం కొద్దిగా వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే మే 15వ తారీఖు తర్వాత నుంచి కొద్దిగా వేరుకుంటే సమస్యలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే మరి మే 19 నుంచి రాహు వీళ్ళకి భాగ్యస్థానంలోకి అంటే 9వ ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది. కనుక మే 15 దాటిన తర్వాత నుంచి ఒకవేళ వీరికి ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే, అంటే విదేశాలకి వాటికి వెళ్దాం అనుకునే వాళ్ళు కానీ, లేదా ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మారదాం అనుకునే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలకంగానే ఉంటుందని చెప్పాలి. విదేశీయానం ఉంటుంది. మే 19 రాహు మారి, సో మే 19వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువ అనుకూలత రావడం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి కొత్తగా పెళ్లి అవ్వాల్సిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి కూడా ఇంచుమించు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగంలో ఉన్నా ఏదైనా పెళ్లి కూడా మే 15 నుంచి కొద్దిగా కష్టాలు తగ్గడానికి ఉంది. సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి కూడా మరి మే 15 గురుడు మాత్రం వేడి నుంచి వారి రాశిలోకి రావడం అనేది వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఏమైనా సరే కొద్దిగా శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కనుక మొదలెట్టినట్టయితే తప్పకుండా జరగటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు కొంతవరకు ఇబ్బంది పడడానికి ఉంటుంది అంటే కనుక తర్వాత మనకి ప్రస్తుతం అయితే కనుక ఈ రవి ప్రస్తుతం ఏప్రిల్లో కొంతవరకు లాభంగా ఉంటాడు. ఏప్రిల్లో ఏంటంటే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మేలుదండి. సో మంచి ఆదాయం పెరగడం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే మే జూన్ మధ్య కొద్దిగా జూలై 12 మే నుంచి జూలై 12వ తారీఖు వరకు కూడా కొన్ని కొత్త వ్యాధులు బయటపడటం కానీ తాత్కాలికంగా మనం అంటే వైరస్లు ఏమన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అవి ప్రాణహాని తగ్గించాం. తాత్కాలికంగా కొంతవరకు మనకి అనారోగ్యం అనేది ఉండొచ్చేమో కానీ ఎక్కువగా కరోనా లాగా మనుషుల్ని కబలించేయడం అనేది ఉండదు. సో కొంతవరకు ప్రభావం అనేది ఉంటుంది. ఆ రకంగా కూడా మిథున రాశి వారికి ముఖ్యంగా వీరికి శ్వాసకు సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ కొంత ఇన్ఫెక్షన్స్ సంబంధించిన ఏదైనా సరే కొంత ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అది అందుకని కొంత ఆ టైంలో ఇబ్బంది పడటం అనేది ఉంది. కానీ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అయితే చివరి విషయంలో దాని నుంచి బయటికి రావటం అనేది ఒకటి. తర్వాత రెండో శుభ్రం ఏంటంటే కనుక అవసరానికి అప్పైనా సొప్పైనా కానీ ఏడాదంతా కూడా డబ్బు అయితే లభిస్తుంది. సో వీళ్ళు తప్ప మళ్ళీ అలాగే తీరుస్తారు. బట్ లేదు అనుకునే టైంకి అయితే మాత్రం ఎవడో ఒకళ్ళు ఆదుకునే విధానం అయితే ఖచ్చితంగా వీరికి గోచారంలో ఉంది. కనుక మిథున రాశి వారికి ఆ రకమైన ఉపశమనం అయితే కనుక కనిపిస్తుంది. ఇక మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అనుకుంటే కనుక విద్యార్థులు వచ్చేప్పటికి కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. సో వీళ్ళు ఏమంటాం చిత్తక్రాంతం అంటే ఒకే దాని మీద దృష్టి నిలపలేకపోవడం, తరచు ఏదో రకంగా మారిపోతూ ఉండటం. అంటే కాసేపు ఒకటి చదవాలనుకుంటాం, కాసేపు ఇంకోటి చదవాలనుకుంటాం. ఈ రకంగా రెండు రకాల ఆలోచనలు పెట్టుకోవడం ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ శని ఇప్పుడు చేస్తున్న ఉద్యోగ స్థానానికి రావడం వల్ల చదువు వదిలేసి ఏదైనా వ్యాపారం చేయాలి, ఏకాగ్రత కోల్పోవటమే కాకుండా ఒకసారి అసలు చదువునే వదిలేసి కొంతమంది ఆ రకమైన పరిస్థితి కూడా. ఇప్పుడు నాకు చదివేందుకు అనవసరం, ఆయన ఎక్కడెక్కడ వ్యాపారం చేసుకుంటాను, తల్లిదండ్రులు వేధించడం అనేది కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది.
అంటే ఎవరైతే మరి 10th క్లాస్ లో విద్యార్థులు ఉన్నారు వారికి ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిగా ఈ కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు కరెక్ట్ గా లేకపోవడం, తర్వాత మొండి తనంతో సతాయించడం, అవి కొంత ఇబ్బంది ఉంటుంది. బట్ ఏదైతే మనకి ఇంటర్వ్యూ డిగ్రీ మధ్య ఉన్నాం కదా అలాంటి వాళ్ళే ఉన్నటువంటి చదువు చేయాలనుకోవడం, అది ఆ రకమైన ఇబ్బంది. సరే డిగ్రీ కంటే పిహెచ్డి లెవెల్, సో ఆ పిహెచ్డి లెవెల్ వాళ్ళకి మాత్రం మళ్ళీ అనుకూలమైన ఫలితాలు రావడం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా మిథున రాశి వారికి బాగానే ఉంది. అయితే మరి మిథున రాశి వారు ఏం చేస్తే ఎక్కువ మంచి జరుగుతుంది అంటే కనుక వీళ్ళు ఏదైనా సరే ఒక సోమవారం నాడు 3 రంగుల దారం అని చెప్పి మనకి అమ్ముతారు ఈ దేవుళ్ళ సామాన్లు దగ్గర, లేదా కొన్ని ఫ్యాన్సీ షాపుల వాటిలో 3 రంగుల దారం అంటే ఇస్తారు. సో ఆ 3 రంగుల దారాన్ని తీసుకొచ్చి మనం ఏదైనా సరే సోమవారం నాడు మన ఇంట్లో శివుడి ఫోటో దగ్గర కానీ దత్తాత్రేయుడు లేదా బాబా, సో వీళ్ళకి ఏదైనా సరే గురువు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటికి ఎవరైనా ఒక గురువుగా ఆరాధించడం ఉందనుకోండి. సో కొంతమంది శంకరాచార్యుని కూడా పూజించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నైత్యదేవుడు చంద్రశేఖర సరస్వతిని పూజించే వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే మనం గురు సమానం. సో అలాంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటామో వాళ్ళ దగ్గర పెట్టినా పర్వాలేదు. అది సోమవారం నాడు పెట్టి మనం గురువారం నాడు అలాగే నడులో కానీ చేతికి కానీ ధరించాలి. ఆ రకంగా చేసినట్టయితే వాళ్ళు ఉండే ఇబ్బందులు అధిగమించడానికి ఉంటుంది. వీళ్ళు ఈ రకంగా చేస్తే బాగుంటుంది. గురుగారు ఇటీవల శని మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే గోచారం శాతం కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది? తప్పకుండా కర్కాటక రాశి మీద కూడా ఎంతో కొంత శని ప్రభావం అనేది అయితే ఉంది. అయితే అంత క్రితం 2.5 ఏళ్ళు కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది ఉంది. అది ఇప్పుడు మొన్న ఎప్పుడైతే శని మరి మీనంలోకి వచ్చాడో అప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది తగ్గిపోయింది. కానీ ఈ భాగ్యంలో శని ఉండటం వల్ల ఇంకా కొన్నాళ్ళు అయితే చిక్కులు ఉన్నాయి. ఏ రకంగా చిక్కులు ఉన్నాయనేది ఒకసారి చెప్తాను. అయితే ఈ అర్ధాష్టమ శనిలో ఏంటంటే గడిచిన 2.5 ఏళ్ళు వీళ్ళు కొంత ఎంత సంపాదించినా మిగుల్చుకోలేకపోవటం అనేది ఒకటి, తర్వాత ఏదైనా సరే వ్యాపారాలు అలాంటివి చేసి నష్టపోవటం ఒకటి, ఇలా ఆకస్మిక కుదుపులు. అదండి. సో ఇలాంటి ఆకస్మిక కుదుపులకి లోనైన విధానం ఉంటుంది గతంలో అనమాట. ఈ 2.5 లేదా కొంత లొంగని దీర్ఘకాలిక రోగాలు, అంటే తరచు ఎప్పుడు కూడా ఈ నరాలు కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం, కొద్దిగా బాగుందాం అనుకున్నప్పటికీ ఏదో రకమైన రోగం వస్తూ ఉండటం, దాని ద్వారా ఖర్చులు నియంత్రణలో లేకపోవటం. సో ఇవన్నీ కూడా ఒక 2.5 ఏళ్ళుగా ఎక్కువగా పడితే కొంత వాటి నుంచి ఉపశమనం అనేది వస్తుంది, కానీ పూర్తి మేలు అనేది ఇంకా లేదు. సో ఏ రకంగా పూర్తిగా మేలు లేదు అంటే కనుక వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇంకా కొంతవరకు ఒత్తిళ్లు పెరుగుతాయి. తర్వాత భాగ్యస్థానంలో ఈ శని ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కనుక నాన్నగారి వైపుగా కూడా కొంతవరకు ఏదైనా సరే సమస్యలు వస్తూ ఉంటాం, లేదా నాన్నగారికి ఏమైనా సరే కొత్త మార్పులు సంభవించటం. సో ఆ రకంగా కూడా నాన్నగారి వైపు నుంచి కూడా కొంత మార్పులు రావటం అనేది ఉంటుంది. నాన్నగారు కష్టంతోనే లక్ష్యాన్ని అందుకోవటం అనేది ఉంటుంది. అంటే నాన్నగారు అంతకితం కూడా తేలికైన పద్ధతిలో విజయాలు పొందితే ఇక్కడి నుంచి కొద్దిగా కష్టాలతోనే విజయాలు పొందటం అనేది ఉంటుంది. అది తర్వాత 3వది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే వీళ్ళ యొక్క పై వాళ్ళతో మధ్య మధ్యలో కొంతవరకు చికాకులు ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మరి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా బాగా శ్రమిస్తే గానీ విజయం పొందటం, అంటే పెళ్లి అవ్వటం, అది కొంతవరకు కష్టంగానే ఉండటానికి కూడా ఆస్కారం ఉంది. తర్వాత ఇంకా చదువుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ శని ఎప్పుడైతే మరి ఉన్నత చదువుల స్థానంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తే కనుక గుణపాఠం నేర్పుతాం అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మరి ఏదైనా సరే మనకి 100 మార్కులు అనేది మనకి కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా 180కి సంబంధించిన మార్కులు చదివితే తప్ప ఫలితం వచ్చే అవకాశం అయితే కర్కాటకానికి లేదు ప్రస్తుతం ఉన్న విధానంలో అయితే. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే గురుడు కొంతవరకు లాభంలో ఉన్నాడు, కానీ ఆయన కూడా మళ్ళీ మే 15 నుంచి వ్యయంలోకి వచ్చేస్తాడు. కనుక మే 15 దాటిన తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి వీళ్ళు. అయితే మే 15 గురుడు వచ్చాక ఏంటంటే కొంతవరకు ఈ ఆధ్యాత్మిక చింతన అనేది పెరగటం, తర్వాత అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఏదైనా సరే మధ్య మధ్యలో ఈ పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన,
సో అలాంటివి చేయటం అనేది కొంతవరకు ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది ఆ రకంగా కొంత ఖర్చున్న కొంతవరకు సద్వినియోగం అనేది అంటే కొంత పుణ్యం అనే దానికోసం వినియోగించడం కాలాన్ని కూడా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గురుడు ఇప్పటికే మనకి ఆ రకంగా ఉంటాడు, ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి వ్యయంలోనే ఉంటాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వీరి యొక్క ప్రస్తుతం ఉద్యోగాల కారకుడు కూడా ప్రస్తుతం కుజుడు నీచంలోనే ఉన్నాడు. సో జూలై నుంచి అక్టోబర్ మధ్య కొద్దిగా తాత్కాలికంగా రిలీఫ్ ఉంటుంది. సో ఆ టైంలో కొంతవరకు ముందుకెళ్ళటం అనేది లేదా వారికి రావాల్సినవి ఏమైనా ఉంటాయి కొంత సక్రమంగా రావటం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంచుమించుగా అక్టోబర్ మధ్య నుంచి తులలోకి రవి ప్రవేశించడం అనేది ఉంటుంది, అక్కడి నుంచి ధనకారకుడు నీచంలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు ఇంట్లో ఎప్పుడు ఏ రకమైన ఖర్చులు పెరుగుతూ ఉండటం, ఒకరికి బాగుంటే ఇంకొకరికి బాగుండకపోవటం, వీళ్ళకి కూడా తాత్కాలికంగా బంధుమిత్రాదులతో విరోధాలు సంభవించడం, వీళ్ళు ఏంటంటే కొంత భావోద్వేగం అంటే ఒక రకమైన ఎమోషన్స్తో కొంతవరకు ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అది మనకి ఈ అక్టోబర్ మధ్య నుంచి కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో ఇక అక్కడి నుంచి ఇంచుమించుగా వచ్చే ఫిబ్రవరి వరకు కూడా అంటే 2026 ఫిబ్రవరి వరకు కూడా కొంత జాగ్రత్తగానే వెళ్తూ ఉండాలి. ఏవైనా సరే కొంత ఇబ్బంది పడడానికి అంటే మరీ ఏమంటాం నాకేమిట్లే నా అందరూ నా వాళ్ళే ఎవరో ఒకరు నన్ను వడ్డేస్తారులే అనేది ఉండదు. ఉద్యోగాల్లో అయినా సరే అంటే ఆ ఉద్యోగాల్లో మన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, మన పైన ఉండేవాళ్ళు కాదు, వాళ్ళందరితో కూడా ఎంతవరకు మనము ఉండాలో అంతవరకు ఉండటం. కానీ వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసి చెప్పేసుకుని కొత్త రహస్యాన్ని వీళ్ళు మెయింటైన్ చేయాలి. సో వీళ్ళకి వచ్చిన భావాలన్నింటినీ కూడా అలా ఆ క్షణాన్ని ఎవరు కనపడితే వాళ్ళకి సుబ్బయ్య ఎల్లయ్య అని చెప్పేస్తే ఆ ఎల్లయ్య ఎవరో కూడా మట్టేవాడు ఉంటాడు ఎవరికి మోసి. సో అందుకని కొంతవరకు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ఏడాది కొద్దిగా ప్రయత్నాల్లో పెద్దగా ఫలించవు. సో కొంతవరకు అది ఏదైనా ఫలించడానికి అవకాశం ఉంటే కనుక ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి మధ్య కొద్దిగా బాగా కాదు బాగా ప్రయత్నం చేస్తే ఉంటుంది. సో అది ఈ సంవత్సరం నవంబర్ నుంచి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అంటే వీళ్ళకి కూడా డబ్బు అయితే కనుక ఏదో విధంగా అవసరానికి అయితే వీళ్ళకి కూడా భయం లేదు. ఖర్చులు పెరిగాయా నష్టమయ్యాయా అనేది పక్కన పెడితే ధనం అయితే మటుకు అందుతుంది, కానీ ఖర్చులు అవుతాయి నష్టము ఉంది. సో శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మన భాగ్యాన్ని పాటు చేస్తూ ఉంటాడు. సో అందుకని కొంతవరకు వీళ్ళు ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ పిల్లల పరంగా అయితే కనుక అభివృద్ధి ఉంటుంది, పిల్లల పరంగా ఆనందం కూడా లభిస్తుంది. కనుక పిల్లల భవిష్యత్తు అయితే వీళ్ళకి కర్కాటకం వాళ్ళకి బాగానే ఉంది. ముఖ్యంగా జూలై తర్వాత నుంచి వాళ్ళ మంచి అభివృద్ధి రావటం అనేది కూడా జరుగుతుంది. కనుక పిల్లల విషయంలో పెద్దగా భయపడాల్సింది అయితే ఏమీ లేదు. ఇంకా మరి ఈ నెల అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరు ఏదైనా సరే రెమెడీగా చూసుకుంటే కనుక ఒక పసుపు రంగుది, అది ఇందాక చెప్పుకున్నట్టు మందందైనా సరే 5 పోగులుతో అయినా సరే పసుపు తాడుని తెచ్చుకుని ఈ పసుపు తాడుని మంగళవారం నాడు మన ఇంట్లో ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ శివుడి దగ్గర కానీ పెట్టేయాలి. పెట్టేసి గురువారం నాడు వీళ్ళు ధరించాలి, మెడలో అయినా సరే చేతికైనా సరే. ఆ రకంగా ధరించినట్టయితే కనుక వీళ్ళ కొట్టే ఇబ్బందులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. గురువు గారు ఇటీవల శని మీనరాశిలో ప్రవేశించాడు. అయితే గోచార శాతు సింహరాశి వాళ్ళ మీద శని రాశి ప్రభావం ఎలా ఉంటుంది? తప్పకుండా, ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన రాశుల్లో మనం ఈ ఏడాది సింహరాశి అనేది ఒకటి చెప్తున్నాం, కుంభరాశి అనేది ఒకటి చెప్తున్నాం, తర్వాత మీన రాశి అనేది ఒకటి చెప్తున్నాం. సరే ఆయా రాశులు వచ్చినప్పుడు ఆయా రాశుల ఫలితాలు ఎలాగో చెప్తున్నాం. ప్రస్తుతం అయితే మీరు అడిగింది సింహరాశి. సో ఈ సింహరాశి వారికి సో అష్టమ శని అనేది మొన్న ఏదైతే కర్కాటకానికి వెళ్ళిపోయిందో ఇప్పుడు వీళ్ళకి ప్రవేశించడం అనేది జరిగింది. సో ఈ అష్టమ శని ప్రభావం అనేది సింహరాశి మీద ఉంది ఇప్పుడు. తర్వాత ఏవైతే ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో 2 గ్రహణాలు కనపడతాయి. లాస్ట్ ఇయర్ మనకి 4 గ్రహణాలు ఉన్నప్పటికీ కూడా ఒకటి కూడా భారతదేశంలో కనపడలేదు. కానీ ఈసారి 2 చంద్రగ్రహణాలు కనపడేవి ఉన్నాయి. ఈ 2 చంద్రగ్రహణాలలో ఒకటి వచ్చే సంవత్సరం మార్చిలో వచ్చేది, అంటే ఉగాదికి ముందు వచ్చే మార్చిలో వచ్చే గ్రహణం అది సింహరాశిలో ఉంటుంది, పుబ్బా నక్షత్రంలో. తర్వాత ఇప్పుడు ఇదే సంవత్సరం జూన్ 4 నుంచి ఇంచుమించుగా జూలై 17 ఆ టైం మధ్యలో ఇదే
సింహరాశి కుంభరాశి మధ్య ఓకే. మొత్తం సంపూర్ణ కాలసర్ప దోషం ఉంటుంది. ఆహా. తర్వాత అదే సమయంలో కనుక భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు పుడితే వాళ్ళందరికీ కూడా ఈ జూన్ మధ్య నుంచి జూలై ఇందాక చెప్పిన డేట్లు పుడితే వాళ్ళందరికీ కూడా సంపూర్ణ కాలసర్ప దోషంతో పుట్టినట్టే. అయ్యయ్యో. తర్వాత కాకపోతే ఇదే సమయంలో ఒక అద్భుతమైన గ్రహమాలిక యోగం అని కూడా ఉంటుంది. గ్రహమాలిక యోగం అంటే ఏదైతే ఇప్పుడు సింహరాశి నుంచి కుంభరాశి ఉన్నాయి కదా, ఈ రాశుల మధ్య మొత్తం గ్రహాలన్నీ ఉంటాయి. అంటే మీనంలో కొన్ని, మేషంలో కొన్ని, మొత్తం 9 రాశులు కూడా అలా మొత్తం వీటి మధ్య ఉంటాయి, ఈ గడుల మధ్య ఉంటాయి, ఈ సింహానికి కుంభానికి మధ్యలో. సో దాన్ని గ్రహమాలిక యోగం అంటాం. అది సింహరాశికి కుంభరాశికి మధ్య ఉంది. కనుక ఇట్లా కొన్ని విలక్షణమైనవి కానీ ఈ గ్రహణాలు కానీ అన్ని కూడా ఇప్పుడు మొత్తం సింహానికి కుంభానికి మధ్య ఉన్నాయి. సో అందుకని సింహరాశి వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు అయితే ఉన్నాయి. ఏ రకంగా అటు వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచు ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటూ ఉండటం అనేది కూడా ఉంటుంది. సో ప్రతి పని కూడా అనుకున్నంత వేగంగా పూర్తవదు. పెద్ద అంటే ఏదో రకమైన ఆలస్యము ఆటంకము ఎదురవుతూ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఖర్చులు కూడా అంతే విచిత్రంగా రావటం. ఖచ్చితంగా మనం ఒక 10,000 తీసి పక్కన పెట్టాము అనుకునే టైంకి ఉన్నట్టుండి పిల్లలు చదివే స్కూల్ వాడు ఈ ఏడాది మీకు 20,000 పెంచామండి అంటాడు. సో ఈ 10,000కి ఇంకో 10,000 వేస్తే గానీ అక్కడ పని అవని పని. సో అలా విచిత్రంగా ఉంటాయి వీళ్ళకి వచ్చే ఖర్చులన్నీ కూడా ఈ ఏడాది కొంత విచిత్రంగా ఉండటం అనేది ఒకటి. ఎంత మనం ధైర్యంగా ఉందాము, మేకపోతే గాంభీర్యంగా వెళ్దాము అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత చిదిపే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రకంగా సింహరాశి కొంత కలవరపాటుకి గురవటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి పిల్లల విషయంలో కూడా ఈ సంబంధాలు ఏదైనా అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ సంబంధాలు కూడా దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా ఆగిపోయే పరిస్థితి. తర్వాత మనం ఏదైనా సరే ఖచ్చితంగా ముహూర్తాలు మేలో పెట్టుకుంటే అనుకోకుండా ఏదో అవాంతరం వచ్చి అది జూన్ మళ్ళీ సెప్టెంబర్కు అంటే మళ్ళీ ఇప్పుడు వైశాఖ మాసం అనుకున్నది అది మళ్ళీ శ్రావణ మాసానికి వెళ్ళటం, పోస్ట్ పోన్ అవటం. ఈ రకంగా కొంత ఇబ్బంది ఉంటుంది. కాకపోతే అందులో మకా నక్షత్రం వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ ఇబ్బంది ఉంది. సో పొబ్బ ఉత్తర కొంతవరకు గట్టి ప్రయత్నాలతో ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. కొంతవరకు ఆ రకంగా కళ్యాణ యోగం అనేది ఉంటుంది. ఇంకెవరైనా సరే ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంటే కొత్తగా వాళ్ళైతే కనుక అసలు వద్దు. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కూడా పార్ట్నర్షిప్ గా ఎవరైనా సరే కొత్తగా మనం ఏదైనా సరే పెడదాము అనుకునే వాళ్ళు ఆ ఆలోచనలు కొంత ఈ ఏడాది విరమించుకోవడం మంచిది. సరే ఆల్రెడీ ఇప్పటికే మరి పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళు మాత్రం మరి కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఉన్నట్టుండి ఇద్దరికి కూడా ఎంతమంది అయితే అంతమంది పార్ట్నర్స్ మధ్య ఏవైనా సరే కొంతవరకు కలతలు రావడానికి, తర్వాత అది వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నా కూడా మరీ అంత ప్రాస్పరిటీవ్గా అంటే అభివృద్ధిదాయకంగా ఉండలేకపోవడానికి ఆస్కారం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఏంటంటే మనకి ఇది మొదటనే ఈ విశ్వావసు అనేది కొద్దిగా వసు అంటే ధనం అని చెప్పాము. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా అన్ని రాసుల వాళ్ళకి కూడా ఈ ఏడాది ఉన్నంత శుభ్రం ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బు అయితే మటుకు అందుతుంది. అంటే పరువులు ఎక్కువగా పోకుండా, అంటే పరువు పోయేది ఒక రాసింది ఏదైనా ఉంటే అది తర్వాత నేను ఆయా రాశులు వచ్చినప్పుడు చెప్తాను కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాశులకి కూడా ధనం అన్నది అప్పైనా సొప్పైనా ఏదో విధంగా అందతం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏదైనా సరే ఆకస్మికంగా ఇలా ఏదైనా ఉద్యోగాలు పోవటం అనేది ఉందనుకోండి, ఆ ఉద్యోగాలు పోయాక గ్రేస్ పీరియడ్ ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది కదా. సో ఆ లోపు ఏదో విధంగా మళ్ళీ సెట్ అవటం అనేది ఒకటి. అది కొంతవరకు ఈ ఏడాదికి ఉన్న మంచి గుణంలో అదొకటి. సో కామన్ వాస్తు అన్నట్టుగా కామన్ గా ఉన్న మంచి అయితే కొంతవరకు ఇది ఒకటి. సో అలా వీళ్ళకి అంతవరకు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అడిగితే ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఇలాంటివన్నీ ఏమవుతుందంటే ఇక్కడ ఈ సింహరాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఏ రోజు కూడా వాళ్ళు బయటపడ్డారా అనేది పక్కన పెడితే ఏ రోజు కూడా సుఖంగా ఉన్న ఫీలింగ్ ఉండదు. ఎప్పుడు ఏదో ఒక రకమైన ఒత్తిడి వస్తూ ఉండటం, ఆ ఒత్తిడి నుంచి మనం రిలాక్స్ అవుదాం అనుకునే లోపే మళ్ళీ ఇంకో యొక్క ఒత్తిడి యాడ్ అవటం, ఇది వాటిని సరి చేసుకుంటూ వెళ్ళటమే ఏడాది అంతా సరిపోదు. సో ముడులు లాస్ట్ లో విడబడతాయి అంతవరకే, కానీ పెద్దది మూడే అది. సో ఆ రకంగా కొంతవరకు ఇబ్బంది అనేది సింహరాశికి ఎక్కువగా
కనిపిస్తుంది. మరి సింహరాశి వాళ్ళు ఏం చేస్తే మంచి అవుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక మరి ఏదైతే ఈ సింహరాశి వాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ సింధూరం కలర్ రంగు దారం తెచ్చుకోవాలి. ఆ రంగు దారాన్ని వీళ్ళు వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర వీళ్ళు గురువారం నాడు తెచ్చుకుని దాన్ని శనివారం నాడు ధరించాలి. సో ఆ రకంగా చేసినట్టయితే కొంతవరకు వీరికుండే ఇబ్బందులు తగ్గటం అనేది ఉంటుంది. గురుగారు ఇటీవల శని మీన రాశిలో ప్రవేశించాడు కదండి, గోచార శాతు శని ప్రభావం కన్యా రాశి వారి మీద ఎలా ఉంటుంది? తప్పకుండా. అయితే కన్యా రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే శని ఇప్పుడు ప్రస్తుతం 7వ ఇంట్లోకి అంటే 7వ స్థానంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. కనుక వీరికి కూడా శని పరంగా అయితే కనుక మిశ్రమ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. ఆర్థికంగా మాత్రం పర్వాలేదు, అభివృద్ధి చెందటం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇటు గురుడు కూడా తర్వాత రాజ్యస్థానంలోకి రావటం, ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉండటం, తర్వాత సంతానకారకుడు శుక్రుడు ప్రస్తుతం ఉచ్చ స్థితిలో ఉండటం, తర్వాత మరి మే దాటిన తర్వాత నుంచి క్రమంగా శుక్రుడు సొంత రాశిలోకి, తర్వాత మరి ఉద్యోగ రాశి, లాభరాశి, ఇలా వరుసగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థికంగా మాత్రం గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే కొంత ఉన్నతిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు కూడా వారి వారి యొక్క వ్యాపారాలు మెరుగుపడటం అనేది ఉంటుంది. తర్వాత కొత్తగా ఏవైనా సరే వీళ్ళు కూడా ఏదైనా స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవాలన్నా, తర్వాత ఉన్న ఇంటిని ఏమైనా సరే మరమ్మతులు ఇలాంటివి చేద్దామన్నా అలాంటివి కూడా తప్పకుండా అవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఆటోమొబైల్స్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత స్త్రీలకి ఉపయోగపడేవి అంటే కాస్మెటిక్స్ కానీ, ఫ్యాన్సీ షాపులు కానీ, బంగారం, తర్వాత రెండోది ఈ బ్యూటీ పార్లర్స్, ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ శని మొదటే చెప్పుకున్న 3, 6, 11 తప్ప మిగతా వాళ్ళని ఏదో రకంగా ఎంతో కొంత సతాయిస్తాడు అని చెప్పి. మరి కన్యా రాశి వాళ్ళని ఏ విధంగా సతాయిస్తాడు అంటే కనుక ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క శని వీరికి పంచమాధిపతి అంటే సంతానకారకుడు అవుతున్నాడు. తర్వాత వారిలో ఉండే ఏదైనా సరే కొంతవరకు కామగుణాలకి వాటికి కూడా ఆ శని అవుతున్నాడు. ఎప్పుడైతే శని సప్తమంలోకి వెళ్తాడో ఈ సంతాన పరంగా చింత పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదు కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారి ప్రయత్నాలు ఇంకా పొడిగించబడతాయి. అంటే వైద్యుడు ప్రాబ్లం లేదు అన్నా కానీ వీళ్ళకి పిల్లలు పుట్టకపోవటం, లేదు వైద్యులు ఇంకా కొన్నాళ్ళు మందులు వాడాలంటాం. సో ఈ రకంగా కొంత వీళ్ళకి ఒక్కొక్క టైంలో కొంత విసిగెత్తిపోతారు. ఏదైనా మనం ఆర్టిఫిషియల్గా వెళ్తామా అని సంతానం కోసం. సో ఆ రకంగా కొంత ఈ సంతాన వ్యాకులత అనేది అయితే కనుక వీరికి ఎక్కువగానే ఇంకా ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది మనం ఈ కన్యా రాశికి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక సరే ఇప్పటికే పుట్టిన సంతానం ఉంది, కొత్త సంతానాన్ని పక్కన పెడదాం. మరి వీరి పరిస్థితి ఏంటి, ఉన్న సంతానం పరిస్థితి ఏంటి? సో ఈ సంతానం కూడా కొంతవరకు ఇతర వ్యాపకాల వల్ల వీళ్ళకి కొంతవరకు కీర్తి ప్రతిష్టలు తగ్గించవచ్చు. అంటే చదువులు కొంతవరకు బాగానే చదువుతున్నాడు అనిపించుకున్నా అదే సమయంలో వీళ్ళు ఏదైనా సరే ఆకర్షణలకి లోనవటం, తర్వాత ఇవాళ ఉండే ఏదైతే పెద్ద సమస్యలు ఉన్నాయో ఈ బెట్టింగ్లు, తర్వాత మరి ఏమైనా సరే ఇలా డ్రగ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల ఏదైనా సరే ఎలాంటి వాటికి ఏదైనా సరే వీళ్ళు తాత్కాలికంగా ఆకర్షితులై అది కొంతవరకు తల్లిదండ్రులకు ఇబ్బంది తెచ్చిపెట్టేలాగా ఉండొచ్చు. కనుక ఆ రకంగా వీళ్ళు సంతాన విషయంలో కొంతవరకు వీళ్ళు అప్రమత్తంగా అంటే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు తిరిగి వస్తున్నారు అనేది కొంతవరకు తల్లిదండ్రులకు ఆ రకమైన పరిశీలన అనేది కొంతవరకు అవసరం. కొంతవరకు చూసుకోవటం. వాళ్ళు ఎప్పుడు చదువు ఒకటే అనుకుంటే ఓకే, చదువులో అంత ఇబ్బంది లేదు, పోలే వీడికి మార్కులు బాగానే వస్తున్నాయి కదా అనుకోవడానికి లేదు, ఉన్నట్టుండి ఏదో రకమైన ఇబ్బంది తెచ్చుకురావచ్చు. సో ఆ రకంగా కొంత ఇబ్బంది ఉంది. తర్వాత మరి ఈ భార్యాభర్తల స్థానంలోకి శని ప్రవేశించడం, తర్వాత ఇప్పటికే మరి గత 1.5 ఏళ్ల పైగా ఈ రాహు కేతు వీళ్ళకి వివాహ స్థానంలో అంటే ఒక లగ్నంలో ఒక వివాహ స్థానంలో ఉండటం అనేది జరిగింది. కనుక భార్యాభర్తలు ఇద్దరికి మధ్య ఏవో రకమైన కొంత వైరుధ్యాలు,
కొద్దిగా బాగున్నాం అనుకున్నప్పటికీ ఇంకో రకంగా ఇబ్బంది పట్టాలు, తర్వాత పట్ల ఒకళ్ళకి కొంత ఈ ఆసక్తి అనురక్తి సన్నగిల్లటం అనేది, ఇలాంటి కొంత రకమైన వైరాగ్యం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఎక్కువగా చూసి ఉన్నాము. అయితే ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైతే మే 19 నుంచి కొద్దిగా రాహు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అది వెళ్ళిపోయాక కొద్దిగా భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా సరే ఇలా తాత్కాలికంగా ఇబ్బంది పడుతుంటే కొద్దిగా ఒకరికొకరు కొంత చొరవ తీసుకుని వారి యొక్క దాంపత్యాన్ని కొంత సరి చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. తర్వాత రెండోది ఏంటంటే పంచమాధిపతి వెళ్ళి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశిలో ఎవరైనా ఈ మామూలు వివాహాలే కాకుండా కొద్దిగా ప్రేమ పెళ్ళిళ్ళు అవి చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే మామూలు వివాహం వాళ్ళకన్నా కూడా ఆ తరహా వివాహాల వారికి అయితే ఇంకొద్దిగా తొందరగా పని అయ్యే విధానం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇందాక మొదట్లోనే చెప్పుకున్న ఆర్థికంగా అయితే చింత లేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే రాహు ఎప్పుడైతే 6వ ఇంట్లోకి వస్తాడో వీళ్ళకి ఆకస్మికంగా కూడా ఈ ధనాభివృద్ధి అనేది ఉంది. అటు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా ఉన్నటువంటి పదోన్నతులు కానీ వారి యొక్క ప్రతిభ 10 మంది దృష్టిలోకి వెళ్ళటానికి కానీ ఆస్కారాలు ఉన్నాయి. కనుక వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక సంతాన విషయాలు అనేది కొంతవరకు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మరి శని వచ్చి వీళ్ళ యొక్క లగ్నాన్ని చూస్తాడు, అంటే రాశిని చూస్తాడు, అక్కడ మీనంలో ఉన్నాడు కాబట్టి. సో వీరికి వ్యక్తిగతంగా ఏదైనా సరే కొంతవరకు ఎముకల్లో కీళ్ళకి సంబంధించిన ఏమైనా సరే మధ్య మధ్యలో ఈ జాయింట్ పెయిన్స్ తరచు వేధించడం ఉండటం అనేది అది కొంత ఇబ్బంది ఉంది. మిగతావన్నీ అయితే మాత్రం బాగున్నాయి. సో ఈ 2 విషయాలు కొంతవరకు జాగ్రత్త పడితే కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది లేదు. సో కన్యారాశి వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఆకుపచ్చ రంగుదారు. దీన్ని వీళ్ళు బుధవారం నాడు తెచ్చుకోవాలి. అంటే బుధవారం నాడు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర, ఈ లక్ష్మీదేవి పటం దగ్గర బుధవారం తెచ్చిపెట్టి దాన్ని శుక్రవారం నాడు వీళ్ళు మెడలో కానీ చేతికి కానీ ధరించాలి. ఆ రకంగా చేస్తే వీళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు ఇటీవల శని మీనరాశిలోకి ప్రవేశించాడు కదండి, అయితే గోచార శాతు తులారాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది? మంచి ఫలితాలు వచ్చే రాశుల్లో మరి తులారాశి కూడా ఒకటిగా మనం చెప్పడం అనేది గత కొద్ది కాలంగా జరుగుతుంది. ఎందుకని అంటే కనుక 6వ ఇంట్లో శని చాలా ఎక్కువ మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. మరి పైగా తులలోనే శని కూడా అసలు ఓర్చని పొందేది. పైగా ఈ గోచార రీత్యా 6వ ఇంట్లో ఉండే శని చాలా మేలు చేస్తాడు అనేది, అది ప్రస్తుతం తులారాశికి 6వ ఇంట్లో శని సంచారం అనేది ఉంది. కనుక తులారాశి వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది దిగ్విజయంగా పూర్తవటం అనేది ఒకటి. తర్వాత వీళ్ళకి కూడా మరి ఆ వృషభ రాశి వాళ్ళలాగా, నిజానికి వృషభ రాశి తులారాశి 2 కూడా శుక్రుడే వీళ్ళకి రాశ్యాధిపతి. అంటే ఈ ఏడాది శుక్రుడు రాశ్యాధిపతిగా కలిగిన 2 రాశుల వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా మరి అంతకుముందు చెప్పిన వృషభ రాశి వాళ్ళలాగానే సరే ఎప్పటికైనా సరే ఏదైనా సరే దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆ సమస్యల నుంచి బయటకు పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు పెద్దల నుంచి మనకి రావాల్సిన కొంతమందికి ఉంటాయి, వారసత్వంగా రావాల్సినవి, అలాంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే గనక వాటి విషయంలో కూడా ఒక ఖచ్చితమైన రూపురేఖలు, అంటే ఒక అండర్స్టాండింగ్ రావటం. సో అది కూడా ఆ సమస్య అక్కడ క్లియర్ అవటం, ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది అయితే ఉంది. తర్వాత సంతాన పరంగా కూడా అభివృద్ధి సాధించడం అనేది, ఎందుకంటే అది పంచమాన్ని నుంచి అభివృద్ధి స్థానమైన 2వ ఇంట్లో శని ఉండటం, అంటే పంచమాన్ని నుంచి 2వ ఇంట్లో ఉండటం కనుక ఖచ్చితంగా సంతాన పరంగా కూడా కొత్త మార్పులు, సంతాన పరంగా తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉండటం, ఈ రకంగా కూడా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి మే చివరి తర్వాత నుంచి ఎప్పుడైతే మరి శుక్రుడు, అంటే శుక్రుడికి అది కుజుడు కూడా మంచి ప్లేస్లోకి, భాగ్యస్థానంలోకి, రాజ్యస్థానంలోకి రావటం. ప్రస్తుతం ఇప్పుడైతే కనుక మనకి ఏదైనప్పటికీ కూడా రాజ్యస్థానంలో నీచంలో ఉన్నాడు, తర్వాత నుంచి లాభస్థానంలోకి మే చివరి నుంచి వస్తాడు. సో అంతకితం భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అది కొంత వ్యతిరేకం అనేది, అంటే భార్యాభర్తల మధ్య కొంతవరకు ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. సో మే చివరి నుంచి సో వాళ్ళిద్దరి మధ్య మరింత సఖ్యత పెరగడానికి ఉంటుంది. తర్వాత ఖర్చులు కూడా అంతకితం దాకా, అంటే ఇప్పుడు ఏదైతే మరి ఇంచుమించుగా ఈ మే దాకా కూడా వృధా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అవి కూడా కొంతవరకు ఆ ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. కనుక తులారాశి వాళ్ళకి అయితే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. కనుక ఈ మంచి ఫలితాలు మరింత పెరగడానికి ఏం చేయాలంటే కనుక
ఈ నీలం రంగు దారం. నీలం రంగు దారం. సో ఈ నీలం రంగు దారాన్ని బుధవారం నాడు మనం ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఆంజనేయ స్వామి పట్ల దగ్గర కానీ ఉంచేసి వీళ్ళు కూడా శనివారం నాడే ధరించారు. ఈ రకంగా ధరించినట్టయితే కనుక మరి తులారాశి వాళ్ళకి కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏదైనా బయటికి విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక వీరికి మరి మే 19 లోపైతే ఇంకొద్దిగా ఈజీ ఉంటుంది. సో మే 19 దాటిన తర్వాత నుంచి అయితే కనుక బాగా కష్టంతో కానీ వెళ్ళలేరు. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి ఇప్పుడున్న గ్రహ స్థితి కనుక వాళ్ళందరూ కూడా కొంతవరకు ప్రశాంతంగా ఉండొచ్చు. గురువుగారు ఇటీవల శని మీన రాశిలో ప్రవేశించారు కదండి. అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం మన వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా వృశ్చిక రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడిచింది ఇంతకు ముందు 2.5 ఏళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక పంచమంలోకి శని వెళ్ళటం అనేది జరిగింది వృశ్చికానికి. అయితే ఇక్కడ పంచమంలో శని కూడా పూర్తి స్థాయి ఇంకా మంచి ఫలితాలు ఇవ్వడు. అంటే అర్ధాష్టమ శని తొలగింది అని కొంతవరకు తృప్తే తప్ప ఇంకా పూర్తిగా తృప్తి పడడానికి అయితే లేదు. కొన్ని విషయాల్లో వీళ్ళకి కూడా ఇంకా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక ఈ పంచమం అనేది బుద్ధి స్థానం అనేది ఒకటి, రెండోది సంతాన స్థానం అనేది ఒకటి. కనుక సంతాన విషయాల్లో వీరికి వ్యాకులత పెరుగుతుంది. అంటే వాళ్ళు సరిగ్గా చదవకపోవటం, సో ఒకటి చదువుతానని ఇంకోటి చదవాలని ఊగిళ్ళు పడటం, హఠాత్తుగా నాకు ఇప్పుడు హాస్టల్ కాదు నేను ఇంటికి వచ్చి చదువుతా అంటే ఇంటి అన్నవాడు హాస్టల్ అంటాడు. అంటే ఇలా ఏదో రకంగా తల్లిదండ్రుల్ని కొంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ పిల్లలు. అమ్మాయి 2 బాగున్నాయంటే ఉండి బయటికి వెళ్ళి ఏదో దెబ్బ తగిలించుకొస్తాడు. ఆ రకంగా సంతాన పరంగా మనం ఏదో రకమైన వ్యాకులత, ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది వృశ్చిక రాశికి ఉంటుంది. తర్వాత రెండోది బుద్ధి స్థానంలోకి వచ్చి శని కూర్చోవటం వల్ల కూడా వీళ్ళు బుద్ధి ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి ఉన్నట్టుండి హఠాత్తుగా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవటం, ఇంకోసారి ఎప్పుడు అవసరం అప్పుడేమో ఆలోచిస్తే వాళ్ళు చేద్దామా రేపు చేద్దామని వాయిదా. అంటే ఎక్కడ కరెక్ట్గా స్పీడ్గా మనం డెసిషన్ తీసుకోవాలో అప్పుడేమో స్లో అవుతాం, ఎక్కడైతే కొద్దిగా చొరబడాలో అక్కడేమో నిదానం పడతాం. అంటే ఆ బుద్ధిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కరెక్ట్గా ఇవ్వలేకపోవటం. సో దీనివల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళు కొంత ఇబ్బందులు, దానివల్ల నష్టాలు ఎక్కువ తెచ్చుకోవటాలు అనేది కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది గురుడు ఈ రాశికి ప్రస్తుతం అయితే కనుక మరి సప్తమంలో ఉన్నాడు, కానీ ఆయన కూడా మే 15 నుంచి అష్టమంలోకి వెళ్ళిపోతాడు. సో అందుకని డబ్బు కూడా వీళ్ళు అనుకున్నంత వేగంగా సంపాదించలేకపోవటం. సో అలా అంటే వీళ్ళు కష్టపడుతున్న దానికి ఏదో అత్యవసర మార్కులు అన్నట్టుగా అలా ఏదో నడిచింది జీవితం అన్నట్టు ఉంటుంది తప్ప వాళ్ళు ఏదైతే చక్కటి ఒక ముందుకెళ్ళాలని ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ రకంగా పూర్తిగా వెసులుబాటు రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. 2.5 ఏళ్లతో పోలిస్తే మాత్రం కొద్దిగా ఆశ, అంటే అప్పటిదాకా అసలు పూర్తిగా ఉద్యోగమే దొరకకుండా కొంత నిరుద్యోగంతో సతమతం అయ్యారు అనుకోండి, కనీసం ఉద్యోగం వచ్చింది. మరి ఉద్యోగం వచ్చినా ఏమవుతుంది, అంతకితం అంతా వీళ్ళు ఏమంటున్నారు లోటు బడ్జెట్లో ఉన్నారు కదా, దాన్ని పూడ్చుకోవడం సరిపోతుంది. అందుకని కొంత రిలీఫ్ అనేది కనపడినా అది పూర్తి స్థాయి కాదు. అంచెలంచెలుగా కొంత మంచి పెరగడానికి మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది, కానీ వెంటనే అయితే లేదు. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ నిర్ణయాలు కొద్దిగా బుద్ధి పెట్టి తీసుకోవాలి. ఇది ఇక్కడ నేను త్వరపడాలి అనుకున్నప్పుడు త్వరపడండి, ఇంక వేరే ఆలోచన వద్దు. ఆగండి అనుకున్నప్పుడు ఆగండి, నాకు తొందర అలవాటు అంటే కుదరదు. సో ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే ఏదైతే ఈ సంవత్సరం వీళ్ళు తెలుపు రంగు దారం అనేది అది తీసుకోవాలి. దీన్ని మొదట సోమవారం నాడు ఇంట్లో ఏదైనా సరే అమ్మవారి పటం దగ్గర పెట్టేయాలి. సోమవారం అంతా అమ్మవారి దగ్గర పెట్టి వీళ్ళు గురువారం నాడు దాన్ని వేసుకోవాలి. ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఇంకొద్దిగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. గురువు గారు ఇటీవల శని మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం ధనుసు రాశి మీద ఎలా ఉండబోతుంది? ధనురాశి వారికి అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక పాపం వీరికి ఈ వృశ్చిక రాశికి వెళ్ళిపోయిన అర్ధాష్టమి శని అనేది వీరికి చుట్టుకుంది. కనుక ధనురాశి వారికి ఏంటంటే కొంతవరకు
మిశ్రమ ఫలితాలనే చెప్పాలి. అందులో మనకి అప్పుడు ఏదైతే ఈ ఉగాది ఫలితాల్లో కూడా వీళ్ళకి ఆదాయము వ్యయం కూడా రెండు సమానంగా చూపించడం అనేది జరిగింది యాక్చువల్గా 5-5 అని. తర్వాత రెండోది ఏంటంటే రాజ్య పూజ అవమానాల్లో కూడా ఒక్క పిసరు అవమానం ఎక్కువ ఇచ్చాం. కానీ అయినప్పటికీ కూడా ఈ ధనురాశి వారికి కొంతవరకు ఇప్పుడు ఈ మే 15 నుంచి గురుడు మారేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మంచిదే. ఎందుకంటే వీరి యొక్క రాశ్యాధిపతికి ప్రధాన గ్రహము గురుడు. సో ఆ గురుడు మంచి స్థానంలోకి వస్తాడు కనుక మంచి ఫలితాలు అనేది ఉంటాయి. కానీ అర్ధాష్టమ శని వల్ల తప్పకుండా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ వీళ్ళు నివసిస్తున్న స్థానాల్లో కానీ సో ఆ రకమైన మార్పులు అయితే కనుక ఖచ్చితంగా అవసరం ఉంటాయి. మనకు అవసరం లేదనుకున్న ఆటోమేటిక్ గా వస్తాయి. సో అంటే కొంతమందికి విదేశీ ప్రయాణాలు ఖచ్చితం, కొంతమందికి ఈ ఊర్లో అనుకున్న వాళ్ళు ఇంకా ఊరు వెళ్ళటం తథ్యం. స్థానచలనం అనేది కంపల్సరీ ఉంటుంది, ఎక్కువ శాతం అనివార్యం అవుతుంది. సో ఆ రకంగా కొంత అదొకటి మనం ఎంచదగినది, ఖచ్చితంగా విజిబిలిటీ ఉండేది. సో ఆ రకంగా మాత్రం ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతులు అనేది ఎలాగో మనం చెప్తున్నాం అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలా ఏమంటాం రాత్రికి రాత్రి అయ్యే విధానం అయితే లేదు కోటీశ్వరులు. బట్ అవసరానికి మాత్రం ఖచ్చితంగా ధనము అంటే మనం మొదట చెప్పుకుని ఈ ఏడాది అన్ని రాశుల వాళ్ళకి పర్వాలేదు, ఒకళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో ఈ ధనురాశి వాళ్ళకి కూడా అవసరానికి మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా రావడం అనేది సమకూరటం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మే 19 నుంచి చతుర్థంలోకి రాహు రావటం అనేది ఉంటుంది కాబట్టి గృహంలో ఈ ఇంటిలో ఏదో ఒక రకంగా కొంతవరకు మానసిక అప్రశాంతత అనేది ఉంటుంది. అంటే ఇంటి అమ్మాయి ఇది బాగుంది అనుకున్నప్పటికీ సంతానానికి ఏదో రకమైన అనారోగ్యం, లేదు సంతానం బాగుంది అన్నప్పటికీ మనకే ఏదో రకమైన అనారోగ్యము, ఇలా మధ్య మధ్యలో ఏదైనా సరే ఆ రకమైన డిస్టర్బెన్స్ అయితే కనుక ఈ ధనురాశి వాళ్ళకి ఈ ఏడాది అంతా కూడా కొంత ఉంటుంది. అందుకని మిశ్రమం అన్నది పూర్తిగా అటు మంచి అని అలాగని మరీ ప్రమాదాల్లోకి వెళ్తారని కానీ అలా ఏం లేదు. కానీ ఇలా ఒక సమస్య రావుతూ ఉంటాం, మళ్ళీ ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటాం. అలా రావటం పోవటం ఆ రకంగానే ఎక్కువగా ఈ ధనురాశి వారికి ఏడాది అంతా గడిచే పరిస్థితుంది. అయితే ఏదైనా సరే ఇంట్లో శుభకార్యాల కోసం ఎవరైనా వేచి ఉన్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి మరి ఈ యొక్క జూలై నుంచి సో జూలై నుంచి ఇంచుమించు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా కూడా ఎక్కువ శాతం అనుకూలత ఉంటుంది. తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్న వాడికి కూడా మే 19 తర్వాత నుంచి చాలా అనుకూలత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏదైతే ధనురాశి వాళ్ళు ఉన్నారో ఈ ధనురాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక వీళ్ళు పసుపు రంగు దారమే. ఈ పసుపు రంగు దారాన్ని ఎప్పుడైనా సరే మంగళవారం నాడు తెచ్చుకోవాలి. మంగళవారం నాడు తెచ్చుకుని ఇంట్లో దత్తాత్రేయుడు ఫోటో ఉంటే కనుక దత్తాత్రేయుడు, ఒకవేళ దత్తాత్రేయుడు లేకపోతే శివుడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం దత్తాత్రేయుడు. సో దత్తాత్రేయుడు పటం దగ్గర మంగళవారం నాడు ఉంచేసి దాన్ని మనం గురువారం నాడు మెడలో కానీ చేతికి కానీ ధరించాలి. ఆ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఉన్నంతలో ఉపశమనం రావటం అనేది అయితే ఉంటుంది. గోచార శాతు శని యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి మొదట్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ కూడా చాలా మంచి ఫలితాల్లోకి రావటం అనేది, అంటే శని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మేలు చేసే స్థితిలో అంటే 3, 6, 11 అని చెప్పాం, ఆ 3వ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం శని ఉన్నాడు వీళ్ళకి. పైగా మకర రాశికి కుంభరాశికి అధిపతే శని కూడా. సో అందుకని మిగతా వాళ్ళని ఏడిపించినంత ఎక్కువగా ఏడిపించాడు అని చెప్పి ఎక్కువ మంది అనుభవజ్ఞుల యొక్క కథనం కూడా. సో అలాగా అది కాక ఇప్పుడు ఉన్న విధానంలో కూడా శని కొద్దిగా మంచి ప్లేస్కి వెళ్ళాడు కాబట్టి ఈ మకరం వారికి అందులో ఏ నడిచని వెళ్ళిపోయింది. మన ఈ ఎప్పుడైతే మేనంలోకి వెళ్ళాడో శని అప్పటి నుంచి 7.5 ఏళ్ళుగా ఎవరికైనా సరే ఎంతో కొంత ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందుల నుంచి క్రమేపీ బయటకు వస్తారు. సో మకర రాశి వారికి కొద్దిగా ఆశావాహకంగానే ఉంటుంది. ఇనిషియల్ గా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఎదురైనా, తాత్కాలికంగా ఏమైనా సరే నష్టాలు ఎదురైనా, ఎందుకంటే అంత క్రితం ఉన్న 7.5 ఏళ్ల ప్రభావం కూడా పూర్తిగా వెళ్ళదు. దాని తాలూకా ఏవైతే ఛాయలు ఉన్నాయో ఆ ఛాయలు ఒక్కొక్కటి వదులుకుని రావాలి, బయటపడాలి. సో ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక ఫలం పొందాలి అంటే అది అంత క్రితం మనం ఆ శని నడుస్తున్నప్పుడు వేసిన చెట్టు అది. సో అందుకని ఒక్కోసారి ఆ ఫలం అందడానికి కొంత టైం పడుతుంది. ఆ రకంగా కొంత టైం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా బాగా ఉండే
సంవత్సరంలో వీరికి ఇది ఒకటి. తర్వాత పిల్లల పరంగా కూడా అభివృద్ధి అనేది చూస్తారు. సో వాళ్ళ పైన ఏదైనా సరే పెద్ద బాధ్యతలు పెడితే ఆ బాధ్యతలు నెరవేరపడటం అనేది కూడా ఉంటుంది. కొంతవరకు పిల్లల వరకు కూడా సంతృప్తి అనేది అయితే ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య కొంతవరకు మధ్య మధ్యలో వాగ్వివాదాలు రావటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మరి ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్య, ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్య మాత్రం వ్యక్తిగత జాతకంలో అంటే వ్యక్తిగత జాతకం కొంతవరకు బలహీనంగా ఉంటే వీరికి ఆ టైంలో కొద్దిగా ఎక్కువ అనారోగ్యాలు అంటే గుండెకి సంబంధించినవి కానీ సో శిరస్సుకి సంబంధించినవి కానీ అలాంటి కొద్దిగా ఆకస్మికంగా వచ్చే అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టచ్చు. సో అందుకని జూలై నుంచి అక్టోబర్ మధ్య మాత్రం కొంత ఈ భావోద్వేగాలని తగ్గించుకోవాలి. అయితే ఇది అందరికీ చెప్పను, కొంతవరకు వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక ఈ ఏడాది వీళ్ళు చేయవలసింది ఏంటంటే కనుక వీళ్ళు ఏదైనా సరే నల్లదారం, ఈ నల్లదారాన్ని మనము మొదటి రోజు బుధవారం నాడు పెట్టుకోవాలి. దీన్ని మనం శుక్రవారం నాడు ధరించాలి. అది శివుడి ఫోటో దగ్గర పెట్టుకోవాలి, లేదా ఆంజనేయుడి ఫోటో అయినా పర్వాలేదు. ఆ రకంగా చేసినట్టయితే వీళ్ళకి కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. గురువుగారు ఇటీవల శని మీన రాశిలో ప్రవేశించాడు. అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఎలా ఉండబోతుంది? కొద్దిగా వీళ్ళకి ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ అనేది ఏ రకంగా అనేది కూడా చెప్తాను. మామూలుగా అయితే ఏదైతే ఇప్పుడు శని గమనం అనేది ఉందో వీళ్ళకి ఇప్పుడు చివరి పేజ్ లోకి వచ్చారు వీళ్ళు. అంటే ఏళ్ళనాటి శని అనేది నడుస్తుంది. అంటే ఆ ఏళ్ళనాటి శనిలో ఒక 2 ఫేజ్లు అయిపోయాయి. అంటే 2.5 చెప్పిన అలా 3 2.5 7.5 ఏళ్ళు అసలు లెక్క. సరే శని వక్రించి వెనక్కి వెళ్ళటం అలా దానివల్ల మనం పేరుకి 7.5 ఏళ్ళు అంటాం, కానీ ఒకసారి 8.5 ఏళ్ళు కూడా పడుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా 7.5 ఏళ్ళు అనేది ఉండదు ఎప్పుడో కానీ. సో అలా వీళ్ళు 2 ఫేజులు దాటేశారు. ఇంక ఇప్పుడు చివరి ఫేజ్కి వచ్చారు. అంటే తర్వాత శని ఎప్పుడైతే మళ్ళీ మేషంకి మారుతాడో అప్పుడు వీళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఆ టైంకి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ సెప్టెంబర్లోకి వచ్చేది ఏదైతే ఉందో గ్రహణం, చంద్రగ్రహణం, అది కుంభరాశిలోని పూర్వభాద్ర నక్షత్రంలో పడుతుంది. తర్వాత మనం మరొక విషయం కూడా చెప్పాం, ఏదైతే ఇప్పుడు కాలసర్ప దోషం అనేది కానీ గ్రామాలిక యోగం అనేది కానీ ఈ 3 కూడా మనకి సింహమును కుంభానికి మధ్య పడతాయని చెప్పి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ సింహానికి వచ్చేప్పటికి ధనస్థానంలోకి ఈ శని సంచరించడం అనేది ఉంది. అందుకని ఎవరికైతే మనకి కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులు, అవమానాలు చివరి నిమిషాలు లభించకపోవటాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇది కుంభరాశికే ఉంటాయి. సో మళ్ళీ మే 19 నుంచి ఏదైతే రాశిలోకి రాహు రావటం అనేది కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. తర్వాత ఈ ఖర్చులు అదుపు తప్పుతాయి. తర్వాత దాంతోపాటు ఆదాయం కూడా నిలకడగా లేకపోవటం. అంటే మీరేమో 100 రూపాయలకి శ్రమ పడితే నిజాయితీతో గట్టిగా మీకు 50 రూపాయలు రావటం అనేది కష్టమైపోతుంది. సో ఎప్పుడైతే మన శ్రమ ఎక్కువ ఉంటుందో అందులో ఇప్పుడు ఏదైతే మరి ఈ రోగం కూడా అలాగే వస్తుంది అప్పుడు. సో అందుకని ఇక్కడ వీళ్ళకి ఆరోగ్య రూపేణా ఖర్చు అవ్వడానికి ఉంది. తర్వాత మరి విడిగా కూడా ఆదాయం సరిగ్గా రాకపోవటం. అంటే మీరు వ్యాపారస్తులు అనుకోండి, ఉన్నట్టుండి ఒక నెల అంతా ఇబ్బంది పెడుతుంది. సో 2 నెలలు ఏదో ఉపశమనం వచ్చింది అమ్మాయి అనుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందాక ఈ అవసరానికి డబ్బు రాదు అనేది ఎందుకని అంటే ఎవరికైనా సరే పరువు పోయేలోపు డబ్బు వస్తే ఎలాగల అమ్మయ్య అనుకుంటాం మనం. ఈసారి విచిత్రంగా ఏంటంటే వీళ్ళకి డబ్బు వస్తుంది, కానీ ఎంతో కొంత పేరు పోయాక వస్తుంది. అది అన్నారు కదా విశ్వవసనాశాస్త్రంలో అందరికీ ఏదో విధంగా డబ్బు అయితే అందుతుంది, వీళ్ళకి అందుతుంది. కానీ వీళ్ళకి చిన్న లాజిక్ ఏంటంటే ఒక్కోసారి అది పోయాక అందడానికి, అంటే మన పరువు పోయాక అందటం. లేదు మనకి ఎక్కడైతే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదో తిరుపతి వెళ్ళాం, అక్కడ ఉండిలో వేయాలనుకోండి అసలు సపోజ్ ఉదాహరణకి, ఆ ఉండిలో తిరుపతికి వెళ్ళి ఉండిలో వేద్దాం అనుకున్నప్పుడు డబ్బు రాదు, అక్కడి నుంచి తిరిగి వచ్చాక వస్తుంది. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మనం మొక్కుకున్నాం కాబట్టి ఎవరో చేత ఇచ్చి పంపించారు. సో అలా ఏదైతే అవసరం ఉందో అవసరానికి ముందు రాదు, ఎంతో కొంత దాంతో అసౌకర్యం వచ్చాకే వస్తుంది. అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అయ్యో ఇంకొక 2 నిమిషాలు ముందొస్తే బాగుండేదిగా, ఇంకో రోజు ముందొస్తే బాగుండేదిగా,
అలా ఆ రకంగా వీళ్ళు కొంత కుంగదీయటం అనేది ఉంటుంది. ఇక మిగతా వ్యవహారాలన్నీ సజావుగానే సాగుతాయి. అంటే కొత్తగా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పెళ్ళిళ్ళు అవ్వటం అనేది కొద్దిగా శ్రమ పడినా ఖచ్చితంగా అవుతాయి. తర్వాత విదేశాలకి వెళ్ళాలన్నా కూడా సాధ్యం అవుతుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు మరి మీనరాశి వాళ్ళు ఇప్పటిదాకా అనుభవిస్తుంది ఏదైతే సప్తమంలో రావు ఇది ఉందో ఇప్పుడు వీళ్ళకి కుంభరాశికి వస్తుంది అదే పొజిషన్. సో అందుకని ఒక్కోసారి ఆకస్మికంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత వేరుపడడానికి, అంటే భర్త ఉద్యోగం ఒక ఏరియాలో వచ్చి భార్య అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేక అలా తాత్కాలిక వియోగం, మనం అనుకుని వచ్చే వియోగం కాదు. అలా ఏదైనా సరే ఒకసారి తాత్కాలిక వియోగాలు, లేదా అమ్మ నాన్న బాగుంటలేదు మేము కొన్నాళ్ళు మా అమ్మ దగ్గర ఉండాలని ఆమె అనొచ్చు. ఇలా ఏదైనా సరే కొంతవరకు తాత్కాలిక వియోగాలు సంభవించడానికి కూడా కుంభరాశి వారికి ఆస్కారం ఉంది. కనుక ఆ రకంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇంకా వీళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా నీలం రంగు దారం ధరించడం అనేది, అది వీరు ఇంట్లో ఏదైనా సరే మరి దుర్గాదేవి పటం ఉంటే కనుక దుర్గాదేవి, లేదు కాలభైరవుడు లేదా శివుడు, ఈ మూడిట్లో ఏ దేవుడు ఉంటే కనుక ఆ దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలంటే కనుక వీళ్ళు ఒక రోజు ఉంచితే చాలు, శుక్రవారం నాడంతా ఉంచేసి శనివారం ధరిస్తే చాలు. సో ఆ రకంగా చేసినట్టయితే కొంతవరకు కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గురువుగారు ఇటీవల శని మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా మీన రాశి వాళ్ళకి మరి ఏలినాటి శని అనేది గత 2.5 ఏళ్ళ పైగా నడుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఫేజ్కి వచ్చారు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ మీన రాశిలో ఇప్పటిదాకా మనం ఏదైతే రాహు కేతు అనేది, అంటే కేతు వీళ్ళకి ఎదురు రాశి అయిన కన్యలో ఉంటాడు, రాహు వీళ్ళకి రాశిలోనే ఉన్నాడు. సో దీనివల్ల వీళ్ళకి కూడా ఎప్పుడు కూడా మానసికంగా ఏదో రకమైన ఆందోళన. సో చివరి నిమిషాలలో బయటపడటం అనేది ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేసి మనం తెలియని దానికి ఒకసారి తాత్కాలికంగా కొంత నింద పడుతాం. సో దాన్ని మళ్ళీ మనం ప్రూఫ్ చేయగలుగుతాం ఇందులో నా తప్పేం లేదు అని, కానీ ఆ తీరేదాకా మనకి టెన్షన్ ఉంటుందిగా. సో ఆ రకమైన టెన్షన్ అనేది పెద్ద అంటే కూడా ఒకసారి ముందు నిందపడచ్చు, కానీ దాన్ని మళ్ళీ వీళ్ళు తెలియక మంది ప్రమేయం లేదు. సో ఎవడో వీళ్ళేదో కాంట్రాక్ట్ బిజినెస్ చేశాడు, నువ్వు ఎక్కడో సరిగ్గా సున్నం వాడలేదు, ఇసుక వాడలేదు అని ఆ డబ్బులు ఆపేయచ్చు, కానీ మళ్ళీ దాన్ని నిరూపించుకుని డబ్బు తెచ్చుకుంటాడు. దానివల్ల అన్ని పెంచోట కూడా కొంత ఫైట్. సో ఆ ఫైట్ చేసిన తర్వాత మాత్రమే ఫలితం రావటం అనేది ఉంటుంది. తర్వాత కొత్తగా పెళ్ళిళ్ళు కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొద్దిగా మే 19 నుంచి రాహు ఎప్పుడైతే దాని నుంచి మాట్లాడో రాశి నుంచి, అక్కడి నుంచి కొంతవరకు శుభ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఏప్రిల్ మధ్య నుంచి, అంటే 14వ తారీఖు నుంచి సూర్యుడు మనకి మేషంలోకి రావటం, 2వ ఇంట్లోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇంచుమించుగా మళ్ళీ అదే టైంలో శుక్రుడు కూడా రావటం ఉంటుంది. అందుకే కంటికి సంబంధించిన అనారోగ్యాలు కొంతవరకు పెరుగుతాయి. తర్వాత మళ్ళీ ఈ అంతర్యేంద్రియాల సమస్యలు వీళ్ళకి కూడా కొంతవరకు రావడానికి ఉంటుంది. సో ఇప్పటిదాకా కొద్దిగా కళ్ళజోడు వేయించుకొద్దాం అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కళ్ళజోడు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలా నేత్ర సంబంధించినవి కొంతవరకు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మళ్ళీ సూర్యుడు 2వ ధనస్థానానికి వస్తాడో కొద్దిగా ఆర్థికంగా కూడా వెసులుబాటు రావటం అనేది ఉంటుంది. కనుక మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి, కానీ ప్రతి పనిలో కూడా ఇలా ఏదో రకమైన నిదానం, అంటే అంత కొంత ఫైట్ అలా చేసే ముందుకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత మనం మొదటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పాము, ఈ పెళ్లి అనేది కూడా కొంతవరకు అవుతుంది మే 19 నుంచి ఎక్కువ అనుకూలం అని. కానీ రేవతి నక్షత్రం వాళ్ళు కొంతవరకు సరిగ్గా వ్యవహరించాలి. అంటే అటు మగపిల్లలైనా ఆడపిల్లలైనా సంబంధాలు సరిగ్గా తేల్చకపోవటం, కాసేపు చేసుకుందాం అనుకోవటం, కాసేపు వద్దనుకోవటం, ఇలా కొంతవరకు తల్లిదండ్రులు వేధించేలాగా ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళు మటుకు ఏదైనా సరే వారు ఏదైనప్పటికీ కూడా ఆ భావాన్ని స్పష్టంగా ప్రకటించగలిగే విధానం కావాలి. సో మిగతావన్నీ కూడా వీళ్ళకి కూడా మంచిగానే జరగటం అనేది, ముఖ్యంగా దైవానుగ్రహం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు తర్వాత చతుర్థంలోకి గురుడు వెళ్తాడు. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటకు వస్తారు. అయితే మరి వీళ్ళు ఏ రంగు దారం ధరించాలంటే వీళ్ళు కూడా ఈసారి తెలుపు రంగు దారం ధరించడం అనేది మంచిది. సో సోమవారం నాడు ఏదైనా సరే అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకుని గురువారం నాడు దాన్ని ధరించడం అనేది మంచి ఫలితం ఇవ్వడం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, సరే ఇప్పుడు మనం
ఏ రాశికి ఆ రాశిగా అందరికీ కూడా మనం వివరించి చెప్పడం అనేది ఉంది. అవును. కానీ అలా ప్రతి ఒక్కళ్ళు మేము ఇలా కాదు, మాకు ఇంకేదైనా సరే అందరికీ కామన్గా ఏదైనా ఉపయోగపడేది ఏదైనా ఒకటి చెప్పండి అంటే కనుక ఇది ఖచ్చితంగా కొద్దిగా ఉపయోగపడేది ఏంటంటే కనుక ఇది మామిడి పళ్ళ సీజనే కదా. అవును. కానీ ఇక్కడ మామిడిది ఏదైనా సరే కొమ్మ, ఆ కొమ్మ తెచ్చుకుని మనకి చేతనైతే ఏదైనా సరే స్వస్తిక్ గుర్తు దాని మీద చెక్కుకోవాలి. అది లేదు మనకి రాదు అనుకుంటే ఎవరిదైనా మనకి మన దగ్గర ఎవరైనా వడ్రంగి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ కొమ్మని కొద్దిగా దాని మీద చెక్కించడమే, జస్ట్ స్వస్తిక్ గుర్తు అనేది. దీన్ని తీసుకొచ్చి మనము గురువారం నాడు చేయించుకొని వచ్చాక దానికి కొద్దిగా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ రాసి ఆ రోజంతా కూడా గురువారం నాడు అలాగే ఉంచాలి. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేసి కొద్దిగా పటిక బెల్లం చిప్స్ నివేదన పెట్టి 1 గంట అలా ఉంచేశాక ఆ తర్వాత తీసి మనం ఏదైనా సరే మనం డబ్బు దాచే చోట కానీ మనకి ప్రత్యేకంగా అలా డబ్బు దాచేది లేదనుకుంటే కనుక ఎప్పుడు కూడా అలా లక్ష్మీదేవి పట్టం దగ్గర ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఉంచేసింది. ఖచ్చితంగా అందరికీ కూడా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది మరింత పెరుగుతుంది. తర్వాత వాళ్ళ చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా సరైన రాబడి వస్తుంది. సో అందుకని ఇది అందరికీ ఉపయోగపడే రెమెడీగా అయితే కనుక ఇది చెప్పాలి. ఇలా ఈ రకంగా అందరూ చేసుకోండి, అందరూ బాగుంటమే మనకు కావాలి.